ఐటీ ఫ్యామిలీ ఎప్పుడైనా ఎగ్ క్యూబ్ కర్రీ విన్నారా? ఓహో వినలేదా? ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఉప్పు, పసుపు, కారం, మసాలా, నూనె వేసి ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీ ఆప్షన్ బట్టి దీంట్లో అయితే గుడ్లు కొట్టుకోవాలి. నేనైతే 5 గుడ్లు తీసుకున్నాను. మినిమం ఒక 3-4 గుడ్లైనా కొట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి. గుడ్లు కొట్టడం కూడా ఒక ఆర్టే, అదొకటే రాదనమాట. ఇంక ఇలా కొట్టిన గుడ్లను ఒక బౌల్లో కొంచెం నూనె రాసేసి దాంట్లో వేసుకొని ఆ బాక్స్ని తీసుకెళ్ళి ఇలా వాటర్ వేసి దాంట్లో పెట్టి ఉడికించుకోవాలి డబుల్ బాయిలింగ్లా. ఇలా ఉడికిన దీన్ని తీసుకొచ్చి పన్నీర్ ముక్కల్లా అయిపోయిన తర్వాత నేను చక్కగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. చూసారా ఇక్కడ ఎలా ఉందో, పన్నీర్లానే ఉంది సేమ్. ఇంక ఇలా అయిన ముక్కలను తీసుకొచ్చి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని పక్కకు తీసేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్ అనేది నా దగ్గర ఉన్నాయని వేసేసాను, ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, టమాటా ప్యూరీ వేసి వీటిని మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. లాస్ట్గా ఉప్పు వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ క్యూబ్స్ కూడా వేసేసి వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, కూర రెడీ. ప్లీజ్